వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అయితే నటుడు మోహన్ బాబు గారు నిన్న జర్నలిస్టుల పైన అతి దారుణంగా ప్రవర్తించి ఆయన కొట్టడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే నటుడు మోహన్ బాబు గారు కాదు, చాలా జర్నలిస్టుల పైన రకరకాల అటాక్స్ అయితే జరుగుతున్నాయి. కొన్ని ప్రభుత్వాల నుంచి కూడా జరుగుతున్నాయి. అండ్ రీసెంట్ గా చూసుకుంటే చాలా దారుణంగా ఆయన ఒక జర్నలిస్ట్ ని కొట్టడం జరిగింది. అసలు ఎట్లా సార్, దీన్ని ఎట్లా చూడాలి? గత నెల మీద పోయిన నెల మీరు ఒకసారి చూస్తే, ఇప్పుడు ఈ మధ్యలో అయితే మా ఆఫీస్ లో కూడా జర కరెంట్ గిరెంట్ పోయింది అనుకో, జై కాంగ్రెస్ అంటున్నాం మేము. అంటే అది వ్యంగ్యంగా అంటున్నామా, అది ప్రజలకు అర్థమైపోయింది. అయితే అప్పుడప్పుడు పవర్ పోతుంది సిటీలో, ఓ అర్ధ గంట, ఓ 15 నిమిషాలు, అప్పుడప్పుడు 5 నిమిషాలు. అంటే నిరంతర సరఫరా అనేది లేదు, ఇట్లా అప్పుడప్పుడు పోతా ఉన్నది. అయితే మనం ఏమైనా పని చేసుకుంటుంటే అంతరాయం అవుతుందిగా. ఒక మహిళ ఏం చేసింది, ఒక ట్వీట్ పెట్టింది. గత నెలలో మీద పోయిన నెలలో ఒక ట్వీట్ పెట్టింది. ఏమని పెట్టిందంటే, అరే మొత్తం ఇట్లా అరెస్ట్ చేస్తాను నన్ను, ఇదేంది ఊకే పవర్ పోతుంది అని ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్ ని ఒక ఆమె జర్నలిస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఏం చేసిందంటే, ఆమె హ్యాండిల్ మీద మళ్ళీ రీట్వీట్ చేసుకున్నది. ఆమెకు ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు కదా, జర్నలిస్ట్ అనేవి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు. అయితే చాలా మంది ఆ ట్వీట్ ని చూసిండ్రు, మళ్ళీ రెస్పాండ్ అయినరు. ఒక గంట 2 గంటల లోపట్నే ఆ ఏరియాకు సంబంధించిన లైన్ మ్యాన్ వచ్చి ఈ ట్వీట్ తీసే అంటాడు. ట్వీట్ ఆమె నేనేం తీసే ట్వీట్, నేను నా వృత్తి జర్నలిజము, నేను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ని, ఏమైనా తప్పు జరిగితే నేను ఎత్తి చూపిస్తా, 100% నేను ఎత్తి చూపిస్తా అని ఆమె రిప్లై ఇచ్చింది. రిప్లై ఇస్తే వాడు ఏం చేస్తాడు తెలుసా, ఆ జర్నలిస్ట్ మీద పోయి కేసు పెడతాడు. ఏందంట, ఈ మునగాని విధులకు ఆమె జర్నలిస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్టు ఆటంకం కలిగించిందట. దీనికంటే దారుణం ఏమని ఉంటుందా, ఆమె మీద ఎఫ్ఐఆర్ చేస్తారు పోలీసు వాళ్ళు, ఆమె మీద ఎఫ్ఐఆర్ చేస్తారు. అంటే వృత్తిపరంగా జర్నలిస్టులు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనేది ఒక చిన్న ఉదాహరణ. అదేవిధంగా నిన్న న్యూస్ కొరకు పోయిండు. ఇప్పుడు నీకు సంబంధించిన ఇల్లు కానీ, ఇప్పుడు బౌన్సర్లు ఎందుకు పెట్టుకుంటాడండి మోహన్ బాబు? వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు సంబంధం లేదు. వాళ్ళు కొట్లాడుకొని ఏమైనా చేసుకొని వాళ్ళని తిట్టుకొని, అయ్య కొడుకు తిట్టుకుంటే మనకు సంబంధం. జర్నలిస్టులకు కానీ సమాజానికి ఏం సంబంధం అండి? ఇప్పుడు జర్నలిస్టులు పోయినరు, కొంతమంది మీడియా మిత్రులు పోయినరు, లేకుంటే పాత్రికేయ మిత్రులు పోయినరు. పోయినప్పుడు నీకు ఇష్టం లేకపోతే మా ఇంట్లోకి రాకపోయాను, అక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళతో చెప్పించి పంపించచ్చు. అక్కడ ఇప్పుడు ఆ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని నువ్వు పోలీస్ కంప్లైంట్ పెడతావు, నువ్వు బజార్లో పడతావు. బజార్లో పడి ఆడికి వచ్చిన మీడియా వ్యంగ్యంగా రాస్తుంది అంటే ఎందుకు రాస్తారు? మీడియా ఎందుకు వ్యంగ్యంగా రాస్తుంది? ఆడికి జరిగినది రాస్తుంది. నువ్వేమన్నావో రాస్తుంది, లేకుంటే నీ కొడుకు ఏమన్నాడో రాస్తుంది, నీ కుటుంబ సభ్యులు ఏమన్నారో రాస్తుంది. అది ఏమైందో వాస్తవ పరిస్థితి మీడియా. ఇప్పుడు స్వామి మాలేసుకున్న వ్యక్తిని కూడా నువ్వు ఇట్లా ఊరుకొచ్చి కొడతా అంటే నువ్వు ఏం తార్కారిజం చూపెట్టదలుచుకున్నావా? లేకుంటే వృత్తిపరంగా జర్నలిస్టులు చాలా సవాళ్ళు ఎదుర్కొంటారు. వీళ్ళకొక జర్నలిస్ట్, నా ఉద్దేశం ప్రకారం, ఒకటి తేజ నువ్వు చూడు, నెట్ఫ్లిక్స్ లా స్కూప్ అని ఒకటి వస్తుంది. స్కూప్ అని ఒక సిరీస్ ఉంటుంది, వెబ్ సిరీస్. దానిలో కొంతమంది అంటే 2 గ్యాంగ్ల మధ్యలో జరిగిన వార్లో కవర్, అంటే బాంబేలో అప్పట్లో ప్రాబల్యం బాగుంటుండే. ఒకటి అరుణ్ గావలి అని, మళ్ళా అదే అంటే చోటా రాజన్ అని, మన దావుద్ ఇబ్రాహిం అని, అట్లా మొత్తం గ్యాంగ్స్ 95 నుండి 90వ దశకం నుండి లేట్ 2003, 2004, 2005 దాకా కూడా ఒక 10-15 years, 20 years క్రిందట కూడా ఆ గ్యాంగ్ల ప్రాబల్యం, గ్యాంగ్ వార్స్ జరుగుతుండే, ఆధిపత్యం కొరకు పోరుంటుండే. అయితే ఈ మధ్యలో కొంతమంది జర్నలిస్టులు ఒక గ్యాంగ్ కు అనుకూలంగా కొన్ని ఆర్టికల్స్ కానీ, లేకుంటే ఏదైనా రాస్తున్నారని, వాళ్ళని గ్లోరిఫై చేస్తున్నారని ఇంకొక గ్యాంగ్ కు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ మీద పగ తీర్చుకోవడం, లేకుంటే వాళ్ళను దారుణంగా హింసించడం, వాళ్ళని చంపడం, అట్లాంటివి జరిగింది. అయితే దీనికి పూర్తి స్థాయిలో ఇప్పుడు న్యాయవాదుల మీద కూడా వృత్తిపరంగా ఎన్నో దాడులు జరిగినాయి. కొంతమంది న్యాయవాదులను చంపినరు కూడా,
అయితే కక్షిదారులు అనుకోవచ్చు, లేకుంటే కొంతమంది ఏంటంటే వ్యక్తిగత పగ పెట్టుకొని న్యాయవాదుల మీద. అదే విధంగా జర్నలిస్టులకు కూడా వాళ్ళ వృత్తికి ఎంతో, జర్నలిస్టులు అంటే ఎన్నో సవాళ్ళను అధిగమించి వాళ్ళు ముందటి పోవాల్సి వస్తుంది. ఎంతో మంది ఇప్పుడు వాళ్ళ లైఫ్ నే రిస్క్ లో పెట్టి వర్క్ రిస్క్ లో పెట్టాల్సి వస్తుంది. కొంతమంది క్రిమినల్లను వాళ్ళ విధులలో అంతర్భాగంగా వాళ్ళను ఎక్స్పోజ్ చేయవలసి వస్తుంది. కొంతమంది ఇప్పుడు క్రైమ్ రిపోర్టర్స్ ఉంటారు, వాళ్ళు వృత్తిపరంగా వేరే జర్నలిస్టుల కంటే ఎక్కువ ఇట్లాంటి సవాళ్ళు ఎదుర్కొంటారు. అయితే దానిలో అంతర్భాగంగా వాళ్ళు కొంతమందిని ఎక్స్పోజ్ చేస్తారు. అయితే వాళ్ళకు రక్షణ అనేది కల్పించాలి. ఇప్పుడు ప్రభుత్వమే ఇట్లా చేస్తుంటే ఒక చిన్న ట్వీట్ చేసినందుకు అంటే ఎత్తి దాన్ని సద్విమర్శగా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు కరెంట్ పోయింది, దానికి ఏం చేయాలి, దానికి ఏం మంచి ఫీడర్లు పెట్టాలి, లేకుంటే ఈడ మాల్ ఫంక్షనింగ్ అనేది చూడాలి, చూసి అరే మంచిగా చేసినావు, నువ్వు విమర్శ మాకు ఎత్తి చూపించినావు అని చెప్పి సద్విమర్శలాగా తీసుకుంటున్నాం మేము అని ప్రభుత్వ అధికారులు అంటే. లేకుంటే ఈడ చూస్తే వాళ్ళు పాపం ఆమె ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఒక ట్వీట్ పెట్టినందుకే లైన్ మెన్ వచ్చి నువ్వు ట్వీట్ ని డిలీట్ చేయనందుకు ఆమె మీద కేసు పెట్టడం జరిగింది. ఇది ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పాడు. నిన్న మనం చూస్తే దాని లోగో గుంజుకొని అది ఎంత మొత్తం TV9 లో చెప్తుండే, అది మొత్తం లోగో అనేది తేజ్ ఉంటది, మొత్తం ఒక ఐరన్ ఉంటది, హెవీ మెటల్ ఉంటది. ఆ మెటల్ తో కొట్టి మొత్తం పిల్లాడు ఇట్లా రంజిత్ ఇట్లా పట్టుకొని తలకాయ పట్టుకొని ఏడుస్తుండు. మొత్తం స్టిచెస్ పడ్డాయంట, హాస్పిటల్ ఉన్నాయంట. అరే ఇది ఏంది? ఇప్పుడు నువ్వు నీ ఇంటి పరువు నువ్వే బజార్ నేర్చుకున్నావు, బజార్కి ఇడుచుకున్నావు నువ్వే. మోహన్ బాబుని ఉద్దేశించి నేను అంటున్నా, ఇప్పుడు ఆయన పరువు ఆయన ఈడ్చుకుంటూ, లేకుంటే ఆయన అంతర్గత ఇంట్లో 4 గోడల మధ్య జరగవలసిన విషయాలు, లేకుంటే ఏదైనా ఆస్తి పంపకాలు, లేకుంటే ఏం జరుగుతుంది మనకు తెలియదు. ఆ విషయం మనం పట్టించుకోదు కూడా. ఆ విషయాన్ని బయట పెట్టుకొని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టి, పోలీస్ కంప్లైంట్ పెట్టినాక నువ్వు పూర్తి శాతం పోలీస్ వాళ్ళ మీద మీరు విచారణ చేయండి, దీని దర్యాప్తు చేయండి అని పోలీస్ వాళ్ళ మీద నమ్మకం పెట్టకుండా, ఇప్పుడు ఏందండి ఇది మన గుండరాజా, లేకుంటే నువ్వు 50 మంది బౌన్సర్లను పెట్టుకొని కొడుకో 50 మంది బౌన్సర్లను పెట్టుకుని. బౌన్సర్లు కాకుండా కదా సార్, వాళ్ళిద్దరు కూడా వాళ్ళ గన్స్ తీసుకోవడం అక్కడ కొంచెం చాలా సేపు ఇబ్బంది పెట్టారు. వాళ్ళ గన్స్ ను కూడా సీజ్ చేశారు పోలీసులు. గన్స్ తీయడం అయితే మనకు విజువల్ గా కనబడతలేదు, కానీ వాళ్ళిద్దరికి లైసెన్స్ ఉన్నది అని పోలీస్ వాళ్ళు. ఇవి ప్రమాదకరం, గన్ ఆ వెపన్ వాళ్ళ దగ్గర ఉంటే ప్రమాదకరం, ఇది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చు, లేకుంటే దారుణమైన పరిస్థితులకు దారి తీయవచ్చు అని చెప్పేసి పోలీసు వాళ్ళు ముందు జాగ్రత్తగా వాళ్ళని మీ వెపన్స్ అనేటివి సరెండర్ చేయని చెప్పి చెప్పడం జరిగింది. అది నాకు తెలిసిన సమాచారం ప్రకారం. అంటే ముందస్తుగా ఇప్పుడు ఏంటంటే ఈ బౌన్సర్లను పెట్టుకొని అంటే ఇదేమన్నా ఫైటింగ్ రింగా, లేకుంటే అంత షోక్ ఉంటే మీరు కొట్లాడుకోండి లోపల, బౌన్సర్స్ కొట్టుకుంటారు, కొట్టుకోరు. ఈ 50 మంది నేను బౌన్సర్లను పెట్టుకుంటా, నా కొడుకు 50 మంది బౌన్సర్లను పెట్టుకుంటా, లేకపోతే ఇదేమన్నా అది సినిమా ఉంటది కదా, గ్లాడియేటర్ సినిమానా ఇదేమన్నా? ఇది నిజ జీవితం, ఇది నువ్వు సినిమాలలో జరిగినాయని నిజ జీవితాలలో చేయాలంటే కాదు కదా. ఇప్పుడు జర్నలిస్టులను కొట్టడం అనేది అది చాలా తీవ్రమైన విషయం. ఏమో జర్నలిస్ట్ నీకు వ్యక్తిగత ఒక ప్రశ్న కూడా అడగలే అతను. ఆడ ఉన్న వ్యక్తిని ఈయన కావాల్సుకొని పోయి ఆ లో గుంజుకొని కొట్టేది మనం విజువల్స్ లో చూస్తున్నాం. జర్నలిస్టులు ఆడ ఉండడం నీకు నచ్చకపోతే నువ్వు బయటికి పోనీ, లేకుంటే పోలీస్ వాళ్ళకి చెప్పేది ఉండే, ఇది మా అంతర్గత విషయం అండి, లేకుంటే మేము మీడియాకి ఎక్కదలుచుకోలేదు, మీడియా ఎందుకు వస్తుంది మా ఇంట్లోకు అనే విషయాన్ని మీడియా వాళ్ళు బయటనే ఉన్నారు, మనం చూడవచ్చు. అది గేట్ తీసుకొని లోపల పోయినాక 50 మంది బౌన్సర్లు, నీకు 50 మంది 100 మంది బౌన్సర్లు ఇంట్లో ఉంటే నీకు ఇబ్బంది లేదు. కానీ అంటే ఇదేమన్నా అప్పట్లో పాలేగాన్లు గిలేగాన్లు ఉంటుండే కదా, అట్లా నాకు ఒక ప్రైవేట్ ఆర్మీ ఉంటది, ఒక 100 మంది 200 మంది ప్రైవేట్ ఆర్మీ పెట్టుకుంటా, ఏమన్నా అంటే నా మీదకి ఎవరైనా వస్తే నేను వాళ్ళను అటాక్ చేపిస్తా, కొడుతా అనే సంస్కృతి ఏంది? కాకుంటే లోపల కూర్చొని మాట్లాడి, లేకపోతే పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, లేకపోతే చట్టం ఉన్నది, మీరు న్యాయపరంగా చేసుకోరు. మీకు ఏమైనా వచ్చేది ఉంటే, ఇప్పుడు మనోజ్ గాని లేకుంటే వాళ్ళ తండ్రి గాని, ఇప్పుడు ఆయనకి ఏమైనా వచ్చేది ఉంటే, నేను ఇయ్యా నా స్వంత ఆస్తి అనే మొత్తం అంతా ఆడియో పెట్టారు. ఇప్పుడు మీడియా కూడా దీన్ని ఇంత కవర్ చేసే అవసరం లేదు. వాళ్ళ అంతర్గత విషయాలు అవి, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయాలు. వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటే నలుగురిలో కూర్చొని వాళ్ళ పెద్ద మనుషులు, కుటుంబాల పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ఏమైనా చేసుకోవచ్చు. కాకుంటే ఇది ఎట్లా పడితే అట్లా మీడియా వాళ్ళ మీద అటాక్ చేయడము, లేకుంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడడము,
ఇప్పుడు మీడియా ఎట్లా పడితే అట్లా వక్రీకరిస్తుంది, ఇది చేస్తుంది అది చేస్తుంది అని మాట్లాడడం అనేది తప్పు. ఇప్పుడు మీడియాలో అంటే ఆయన కూడా సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ మొత్తము ఫ్యామిలీ సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులు. ఇప్పుడు మీడియా ద్వారానే సినిమా రంగం కానీ దేనికన్నా ప్రోత్సాహం లేకుంటే ప్రజల దృష్టిలోకి తీసుకుపోవడం లేకుంటే ప్రజలలోకి తీసుకుపోవడం మీడియానే చేస్తుంది. ఇప్పుడు మీడియా అవసరము ఎంతైతే సినిమా రంగానికి ఉన్నదో వాళ్ళు గుర్తించాలి. అదే మీడియాని ఎట్లా పడితే అట్లా వక్రీక అంటే నీతో మంచిగా మాట్లాడినప్పుడు నీ గురించి మంచి చెప్పినప్పుడు మీడియా నిన్ను వక్రీకరించలేదా? ఇప్పుడు వక్రీకరిస్తుంది. ఎందుకంటే నువ్వు అన్న మాటలే మీడియా చూపెట్టింది. వాళ్ళేం కొత్తగా వాళ్ళేమో తయారు చేసి వాళ్ళకై వాళ్ళు స్వంతగా చెప్పుకొని చేయలే కదా. వాళ్ళు ఏం చేసి మీ ఇంట్లో జరిగిన గొడవ లేకుంటే నువ్వు బజార్లో పడ్డప్పుడు ఇది తప్పు ఇది ఒప్పు అని మీడియా చెప్పలే. మీడియా ఏం ఒక ట్రయల్ చేయలే. అంటే ఒక మనోజ్ గారికి సంబంధించి అతనిపై దాడి చేసిన తెలిసిన తర్వాతే మీడియా అక్కడ కవర్ చేసింది. కరెక్ట్. ఇప్పుడు సెలబ్రిటీస్ కు సంబంధించి వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగింది అది కూడా ఇప్పుడు ఆస్తుల కొరకు వచ్చి ఓన్కోలు కొట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని మీడియా గుర్తించి అది బయటికి తీసుకొచ్చింది. అదే ఇప్పుడు నన్ను ఎవ్వరు కొట్టలే, నిన్న ఒకటి పెట్టిండు ఆయన, నన్ను ఎవ్వరు కొట్టలే, నా కొడుకు నన్ను కొడతాడా, అట్లెట్లా కొడతాడు, నా కొడుకు ఏం కొట్టలే, నేను నా కొడుకుని ఇట్లా అనుకోలే, అట్లా అనుకోలే అంటే ఆయననే బహిరంగ పరిచిండు. అది అన్ని ఆయన భావోద్వేగాలను ఆయననే బహిరంగ పరిచిండు. అయితే దాంట్లో కూడా ఇప్పుడు కొడుకు కొట్టలే అంటే మళ్ళీ కంప్లైంట్ ఎందుకు ఇచ్చినావు, నీ కొడుకు ఎందుకు ఇచ్చిన కంప్లైంట్, నువ్వు కొట్టాలంటే నీ కొడుకు ఎందుకు ఇచ్చిన కంప్లైంట్, అవన్నీ ఆ విషయాలన్నీ బౌండ్ బై రికార్డ్. మీరు ఆయన ఏం కంప్లైంట్ ఇచ్చిండు, వాళ్ళ కొడుకు ఏం కంప్లైంట్ ఇచ్చిండు అంత మొత్తం రికార్డ్ లో ఉన్నది. ఆ విషయాలే మీడియా మాట్లాడింది కానీ కొత్త విషయం ఏం మాట్లాడలే. ఈయన తప్పు చేసిండు, ఆయన సరిగ్గా ఉన్నాడని మీడియా చెప్పలే. ఇట్లా జరిగింది అనేది రిపోర్ట్ చేసినాక ఒక 50 మంది బౌన్సర్లను ఈయన తీసుకుపోయి ఆడ 100 మంది బౌన్సర్లను ఆయన పెట్టుకొని అట్లా ఉన్నది ఉద్రిక్త వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు ఆడ నెలకొని ఉన్నాయని చెప్పేసి న్యూస్ కవర్ చేయకపోయిన మీడియా మిత్రుల మీద దాడి చేయడం అనేది అది తప్పది. ఇప్పుడు ఆయన మీడియా మీడియా వాళ్ళు వక్రీకరిస్తారు లేకపోతే మీడియా వాళ్ళు వేరే లెక్క రాస్తుండ్రు తప్పు అని ఆయన ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చేది ఉండే. అందరు మీడియా మిత్రులు పిలిచి అరే మీరు ఎందుకు ఇట్లా వక్రీకరిస్తుండ్రు, లేకుంటే నేను చెప్పింది ఇది, మీరు రాసింది ఇది కరెక్ట్ కాదు, ఇది సబబు కాదు మీకు అని నేను చెప్పింది మీరు మొత్తం పూర్తిగా టెలికాస్ట్ చేయండి. ఒక సైడే ఒకటే అంటే మీరు మనోజ్ చెప్పిందే రాసిండ్రు లేకుంటే మనోజ్ చెప్పిందే చూపెట్టిండ్రు, అటువంటిది ఏం జరగలేదు, అటువంటి సంఘటన అని ఆయన వివరణ ఇచ్చేది ఉండే. వివరణ ఇవ్వకుండా ఆయన భావోద్వేగానికి లోనై కోపానికి లోనై ఆయన మీడియా వాళ్ళ మీద చేసుకోవడం అది కూడా ఎంత తీవ్రంగా మొత్తం లోగో గుంజుకొని అది మంచిగా వజన్ ఉంటది లోగో దాంతో కొడితే మొత్తం తలకాయ కొద్దిగా అంత కింద తలిగితే ఆ పానం పోతే మరి ఇప్పుడు మీ ఇంట్లో గొడవలు అయితే ఇప్పుడు దానికి పరిష్కార మార్గాలు ఉంటాయి. నువ్వు మనోజ్ కోర్టుకోవచ్చు లేకుంటే ఆయన కోర్టుకోవచ్చు లేకుంటే ఒక ఇంజెక్షన్ తీసుకోవచ్చు, నాదే ఆస్తి అంటున్నా ఓ ఇంజెక్షన్ తీసుకుంటే అయిపోతుంది, నువ్వు రావద్దు అంటే పోలీసు వాళ్ళే బాగా నిలబడతారు, కాపలా కాస్తారు, నువ్వు రావద్దు ఇంజెక్షన్ ఉంది కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్తారు. రానియర్ లోపలికి ఇప్పుడు నా ఆస్తి నేనే సంపాదించుకున్నా, నేను మనోజ్ ఎవరు అడగనీక ఆయన్ని అన్నాడు. అట్లా అన్నప్పుడు ఇప్పుడు నాకు రాకుండా అంటే ఇట్లా కాకుండా ఇట్లా మందిని కొట్టుకుంటా లేకుంటే మీడియా ఛానళ్ళలో వచ్చి లొల్లి పెట్టే కంటే ఉత్తమం ఏంటంటే కోర్టుకు పోయి ఒక ఇంజెక్షన్ తెచ్చుకోవాలి, చట్ట ప్రకారం పోవాలి. ఇవ్వాలని మనోజ్ గారు కానీ లేకుంటే మోహన్ బాబు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు విష్ణు గారు కానీ కుటుంబ సభ్యులు ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది అయితే కోర్టుకు పోయి ఒక ఆర్డర్ తెచ్చుకోండి. కాకుంటే మీరు ఇట్లా బజార్న వాడి కొట్లాడు అనేది కరెక్ట్ కాదు. అదే విధంగా మీ కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళను మీరు కొడతాము తంతాము అంటే అది సమాజం ఒప్పుకోదు. అంటే మనోజ్ గారు కూడా అంటే అంత ఎక్కువగా రూట్ గా బిహేవ్ చేయడానికి వాళ్ళ కూతురు లోపల ఉన్నప్పుడే బయట గేట్లు క్లోజ్ చేశారు, అందు గురించి ఆయన గేట్లు తన్నుకుని వెళ్ళారంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు బౌన్సర్లను తీసుకుపోయి అది గేట్లను తన్నుకుంటా
పోయే అవసరం అనేది లేదు. ఇప్పుడు మనోజ్ ఆయన బిడ్డ లోపట ఉంటే, చిన్న బిడ్డ ఉన్నది లోపట ఆయన పెట్టుకుంటూ లోపట ఉన్నది, నన్ను రానిస్తలేడు, నన్ను చూడనిస్తలేడు, బిడ్డను చూడనిస్తలేడు అని ఆయన అంటాడు. నా కొడుకు మొత్తం తాగుడికి బానిస అయిందని ఈయన అంటాడు. ఒక పరస్పర ఆరోపణలు చేసుకుంటారు. పరస్పర ఆరోపణలు చేసుకున్నప్పుడు ఇప్పుడు గార్డియన్, న్యాచురల్ గార్డియన్ తల్లే కదా. చట్ట ప్రకారం న్యాచురల్ గార్డియన్ తల్లిని కాకుండా నైనమ్మ గాని, అమ్మమ్మ గాని, లేకుంటే వేరే వాళ్ళు కానీ, ఇటు సైడ్ నుండి పెద్దవాళ్ళు కానీ, అటు సైడ్ నుండి పెద్దవాళ్ళు కానీ పిల్లలను వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టపూర్వకంగా కాకుండా వాళ్ళ అనుమతితో తప్ప తీసుకోలేరు. మన దగ్గర చట్టం చాలా పటిష్టంగా ఉన్నది. అనుమతి లేకుండా తీసుకపోలేరు. నువ్వు అనుమతి లేకుంటే నీకు ఒక ప్రక్రియ ఉంది. నువ్వు బౌన్సర్లను పెట్టుకొని ఇంటికి పోతావా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్. నా బిడ్డన సార్ నేను చూడనికపోతున్నా, నా తండ్రి రాణిస్తలేడు, వేరే కారణాల వల్ల రాణిస్తలేడు, లేకుంటే ఇప్పుడు ఆస్తి విషయం ఏడ వచ్చింది. ఇప్పుడు నిన్న మొన్న ఏమంటుండు, బిడ్డ అంటుండు. అప్పటిదాకా కొంతమంది ఏమన్నారంటే, కొంతమంది అంటే నేను ఛానళ్లలో చూసిన, అది ఆస్తి విషయం, ఆస్తి పంపకాలు అనే విషయం వచ్చింది. అయితే ఏమన్నా ఉండని, ఆస్తి అన్న కావచ్చు, లేకుంటే బిడ్డన్న కావచ్చు, కాకుంటే ఆయన పోయిన పద్ధతి సరైనది కాదంటున్నాడు. నువ్వు బౌన్సర్లను పెట్టుకొని, వీళ్ళని పెట్టుకొని, వాళ్ళని పెట్టుకొని, ఆ కాలం పోయింది. అప్పట్లో నడుస్తుండే ఇళ్ళాళ్ళు ఉంటుండే, రౌడీలు ఉంటుండే, తశ్వాలు తెంపుతుండే, పంచాయతీలు చేస్తుండే. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు చట్టం చాలా పటిష్టంగా ఉంది. పోలీస్ వాళ్ళు కూడా ఊరుకుంటలేరు. ముందట్లక లేదు, తీసుకపోయి లోపటేసి దాని తర్వాత కేసు కట్టినాక మాట్లాడుతారు. ఇప్పుడు చట్టాలు కూడా మార్పు అనేది వచ్చింది. చట్టాలలో పటిష్టంగా అయినాయి చట్టాలు. అదే నువ్వు వెనకట్ లెక్క నేను కొట్లాడతా, మందిని తీసుకపోయి కొట్లాడతా, ఇది అంటే మీరు కొట్లాడారంటే మీరు కొట్లాడుకోరు. తండ్రి కొడుకులు పోలేదన్నారు. మీరు రూమ్ లకు పోయి నాలుగు గోడల మధ్యలో కొట్లాడుకోరు. నువ్వు నాకు ఇచ్చేది, నువ్వు గెలిచాను నువ్వు తీసుకోలేకుంటే నేను గెలిచాను నేను తీసుకుంటా అని చెప్పి మొత్తం అదే యాంగోర్ ఉన్నట్టుంది. సినిమాలలో నటించి ఆ యాంగోర్ ఉన్నట్టుంది. ఆ యాంగోర్ ఉన్నప్పుడు ఇంట్లో కొట్లాడుకుంటే అయిపోతుంది. బయటకు వచ్చి కొట్లాడితే మరి మంది ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ప్రజలను కొడితే మళ్ళీ ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఆయన ఏమన్నా ఉండొచ్చు, ఆయనకు బీపీ ఏదైనా ఉండొచ్చు, భావోద్వేగానికి లోనై ఉండొచ్చు. మరి ప్రజలు కూడా తిరిగి కొడితే మరి వేరే లెక్క ఉంటుంది. అందరికి బీపీలు ఉంటాయి, వేరే లెక్క ఉంటది. పాపం రంజిత్ మాల వేసుకుంటా పిల్లాడు అట్లా కొట్టుడు తప్పది. అంటే అది మనం చూస్తున్నాం. అంటే ఎటువంటి ప్రొవకేషన్ లేకుండా ఏమన్నా తిట్టిండు లేకుండా. ఇప్పుడు మనోజ్ కి ఆస్తి మీద హక్కు లేదని చెప్పేసి అని అంటున్నాడు. మరి దీన్ని అసలు ఏ విధంగా చూడాలి? నిజంగానే లేదా కావచ్చు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఆయన సంపాదించిన ఆస్తులలో ఇప్పుడు హిందూ చట్టాల ప్రకారం ఒక హిందూ సంపాదించిన ఆస్తి తన బిడ్డలకు కాకుండా వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. సొంత ఆస్తి అయితే వారసత్వంగా వస్తుందంటే, వారసత్వంగా వచ్చే ఆస్తి మన్మరాలకు అట్లా వాళ్ళకి హక్కు ఉంటుంది. అంటే అది కూడా తండ్రి అనుభవించినాక మాత్రమే. అంటే అవి వారసత్వ ఆస్తులు లేవు, ఆయన సంపాదించిన ఆస్తులు ఏమని అవి మనకు తెలియదు. అంటే మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఆయన మొత్తం టీవీ ఛానల్ నేను చూసింది ఏంటంటే, నేను సంపాదించుకున్న ఆస్తి నా బిడ్డలకి ఇస్తా, లేకుంటే వేరే వాళ్ళకి ఇస్తా, అది నా ఇష్టం. ఆస్తిలో హక్కు అడగనీకి, నేను బతికి ఉండగా ఆస్తిలో హక్కు అడగనీకి నా కొడుకు కూడా అధికారం లేదు అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. అది వాస్తవమే. ఇప్పుడు ఆయన సంపాదించుకున్న ఆస్తి ఆయన ఎవరికని ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు ఈ ఆస్తో లేకుంటే బిడ్డనో మనకు తెలియదు, కానీ వీళ్ళు అంటే ఈ ప్రక్రియ అనేది సరైనది కాదంటున్నారు. అంటే ఇప్పుడు ఆస్తి ఇవ్వకపోతే, లేకుంటే మీ బిడ్డను చూడనియకపోతే, నువ్వు ఒక 10 మంది బౌన్సర్ అంటే ఈ బౌన్సర్ల మీద కూడా కేసు పెట్టారు పోలీస్ వాళ్ళు. ఈ బౌన్సర్లు అందరూ కొట్లాడనికి లేరు. వీళ్ళు అదేమన్నా ఉంటే ఎంఎంఏ అట్లాంటివి నేర్చుకొని వేరే దేశాలలో లేకుంటే ఢిల్లీ పోయి అక్కడ పోయి కొట్లాడుకుంటే మంచిగా ఉంటది. పెయ్యి వెంచి గట్టిగా కొట్లాడుకుంటే అది మంచి ఉంటది. కానీ ఇట్లా కొట్లాడితే మాత్రం కరెక్ట్ కాదని పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద కూడా కేసు పెట్టిండ్రు. అంటే నేను 100 మంది బౌన్సర్లను తీసుకుపోయి, అవతల అయినా ఇంకొక 100 మంది బౌన్సర్లను తీసుకుపోయి ఆడ మొత్తం స్ట్రీట్ ఫైట్ చేస్తే అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అది కరెక్ట్ కూడా కాదని పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. ఆ బౌన్సర్లను కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు మోహన్ బాబు గారి పైన కేసు ఆల్రెడీ నమోదైంది BNS 118 సెక్షన్ కింద.
Oh. మరేంటి అది సెక్షన్ ప్రకారం అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? అంటే శిక్ష అనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఆ కాకుంటే చట్టంలో ఇప్పుడు కొద్దిగా ఆ, శిక్ష అనేది పెంచిండ్రు. ఇప్పుడు బిఎన్ఎస్ గా రూపాంతరం చెందినాక శిక్ష అనేది పెంచింది. అదే అగ్రవేటెడ్ అసాల్ట్. ఇంతకుముందు అగ్రవేటెడ్ అసాల్ట్ లా ఇప్పుడు 307 లాంటి సెక్షన్ తీసుకోవచ్చు మనం ఇంతకుముందు, లేకుంటే 326 లాంటి సెక్షన్ తీసుకోవచ్చు. 326 కూడా కాగ్నిజబుల్ అఫెన్స్, అది కూడా నాన్ బెయిలబుల్ అఫెన్స్. అదేవిధంగా 324, 323 తీసుకుంటే అవి కొద్దిగా తక్కువ శిక్ష పడే అఫెన్సెస్. 307 మళ్ళీ ఎక్కువ శిక్ష పడే అఫెన్సెస్. అయితే దీనిలో దెబ్బలు ఎట్లాంటి దెబ్బలు, గాయాలు ఎట్లాంటి గాయాలు ఉన్నాయి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. తీసుకొని దాని తర్వాత దాన్ని అదే సెక్షన్ ని కంటిన్యూ చేయడమా, లేకుంటే ఇప్పుడు మనోజ్ గారు కూడా ఒక కంప్లైంట్ పెట్టినట్టున్నారు. మోహన్ బాబు గారు ఒక కంప్లైంట్ పెట్టారు, మనోజ్ గారు ఒక కంప్లైంట్, వేరే వేరే పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్స్ పెట్టుకోరు. అది అంటే దీనిలో బాడీలీ ఇంజురీస్ ఎట్లా ఉన్నాయి అనేటివి చూసి మాత్రమే ఇది చేస్తారు. అంటే కట్టి ఉండొచ్చు, 118 లో కట్టి ఉండొచ్చు. 118 కొద్దిగా గ్రావిటీ ఉన్న సెక్షనే, కాకుంటే 118 లో కట్టి ఉండొచ్చు. దాని తర్వాత సపోజ్ ఇప్పుడు కాగ్నిజబుల్ అఫెన్స్ ఉండొచ్చు, లేకుంటే ఇప్పుడు జరిగినది ఎవరి మధ్య, తండ్రి కొడుకుల మధ్య. రేపు పొద్దున ఏంటన్నా కూర్చొని అరే ఇది కాదు, ఆ భావోద్వేగాలను వాళ్ళు నియంత్రణలోకి తెచ్చుకొని అట్లా కాదని వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కొన్ని సెక్షన్స్ కాంపౌండబుల్ సెక్షన్స్ ఉంటే, కొన్ని సెక్షన్స్ కాంపౌండబుల్ సెక్షన్స్. అట్లనే మనం కాంపౌండబుల్ సెక్షన్స్ అంటే సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది, వారి బిహేవియర్ సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది పరిగణలోకి తీసుకుంటారు. అయితే దాని తర్వాత వాళ్ళు కోర్టును అభ్యర్థిస్తే, లేకుంటే పోలీస్ వారిని అభ్యర్థిస్తే, అది నేను ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాను, నేను అభ్యర్థిస్తే కొద్దిగా దాన్ని సెక్షన్స్ ను గ్రావిటీ తక్కువ చేసి లోక్ అదాలత్లో కానీ లేకుంటే న్యాయస్థానాల్లో ముందు కానీ వాళ్ళు కాంప్రమైజ్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. అయితే నేను వాళ్ళ అంతర్గత విషయాలు లేకుంటే వాళ్ళ మీద పెట్టిన కేసులు, వాళ్ళకు శిక్ష అనేది మాట్లాడడానికి కాదు. నేను ప్రాథమికంగా ఒక జర్నలిస్ట్ మీద దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అనేది నేను చెప్పదలుచుకున్నా. అదే విధంగా దీని మీద ఇప్పుడు జర్నలిస్టులకు కూడా ఒక రక్షణ చట్టం అనేది రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. పూర్తి స్థాయిలో భారతదేశంలోనే మన ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకొచ్చి ఆదర్శంగా నిలవాలి. ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావచ్చు. ఇప్పుడు ఇది రిపీటెడ్ గా అవుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వమే చెప్పాలంటే నిజంగా ఫైటర్స్. ఇప్పుడు ప్రభుత్వమే ఇట్లాంటి కేసులు పెడితే జర్నలిస్టుల మీద, ఇప్పుడు పారదర్శకత అనేది ఎట్లా ఉంటది? ఇప్పుడు జర్నలిజం వైపు యువత, ఇప్పుడు ఎంతో మంది రాజకీయ నాయకులు జర్నలిస్ట్ నేపథ్యం కలిగి ఉన్నారు. అదేవిధంగా ఎంతో మంది రాజకీయ నాయకులు న్యాయవాద వృత్తి నుండి వచ్చింది. అంటే రాజకీయాల వైపు, రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా వీళ్ళ జర్నలిస్టులు కానీ న్యాయవాదులు కానీ ఎక్కువ శాతం మంది ఉంటారు. అంటే వేరే రంగాల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఈ రెండు రంగాల నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువ ప్రభావితం చేస్తారు. అంటే ప్రజలలో వీళ్ళ పట్ల, అంటే వీరు చెప్పే మాటలు ప్రజలకు తొందరగా వెళ్తాయి. అట్లాంటి వాళ్ళ వృత్తిలో ఎన్నో ఆటంకాలు లేకుంటే ఎన్నో సవాళ్ళు అనేవి ఎదురైతాయి. కాబట్టి ఏ విధంగానైతే న్యాయవాదులు పోరాడుతున్నారు, ఇప్పటిదాకా చట్టం అయితే రాలేదు న్యాయవాదులకు. మొన్ననే ఒక బిల్ అనేది తయారు చేయడం మన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధికారంలో ఉన్న వేరే రాష్ట్రాలలో కూడా ఈ న్యాయవాదుల రక్షణ చట్టం అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం గౌరీ లంకేష్ విషయం తీసుకుంటే, కర్ణాటకలో చాలా పెద్ద ప్రొటెస్ట్లు అనేటివి ఆర్గనైజ్ చేయడం జరిగింది చాలా. అదే విధంగా ఇప్పుడు మన బాంబేలో నేను ఇప్పటిదాకా స్కూప్ అని ఒక ఇది చెప్తుండే, అది నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా చేసినవి. అయితే గ్యాంగ్ వార్ లో ఎంతో మంది జర్నలిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ విషయాన్ని అప్పట్లో ఉన్న ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వాళ్ళకు ఒక రక్షణ చట్టం ఏర్పాటు చేద్దామని అనుకున్నది, కానీ దాని తర్వాత ప్రభుత్వాలు మారడము అది అట్లనే. అయితే ఈ ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఏ విధంగానైతే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డాక్టర్లకు వృత్తిపరంగా వాళ్ళు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారు, కాబట్టి వాళ్ళకు ఒక రక్షణ చట్టం అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు డాక్టర్ అతని క్లినిక్ లో కానీ అతని దీంట్లో కానీ హాస్పిటల్లో కానీ
గాయపరిస్తే అది తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ, కాగ్నిజబుల్ అఫెన్స్ గా పరిగణిస్తూ, నాన్ బెయిలబుల్ అఫెన్స్ గా పరిగణిస్తూ ఒక చట్టం తీసుకొచ్చి